క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ప్రియులారా, ఈ యొక్క దినమున మనం చూడబోయేటువంటి అంశము యేసును గూర్చినటువంటి సులువ ధ్యానములో మనం నేర్చుకునవలసినటువంటి 4 సంగతులు ఉన్నాయండి. సో ప్రాముఖ్యంగా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కానీ ఈ టైంలో అందరి యొక్క ధ్యానమే ప్రభువు గురించినటువంటి ధ్యానము, ముఖ్యంగా సిలువను గురించినటువంటి ధ్యానమై ఉంటుంది. ఓకేనా? ఆ క్రమంలోనే మనము ఒక విశేషమైనటువంటి ఒక ధ్యానాన్ని చేద్దాం. ఇది కేవలం యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానంతో మాత్రం మనము విడిచిపెట్టకుండా అలా ధ్యానించే క్రమంలో మనకు ఒక రియలైజేషన్ రావాలి. మనం ఒక పాఠము నేర్చుకోవాలండి. వీటి ద్వారా ప్రభు ఎదురు చూసేది అయితే అదే కనుక దాన్ని మనము అర్థం చేసుకుందాం. మనందరికీ తెలుసు, ది క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసు యొక్క సిలువను గురించినటువంటి ఆ యొక్క టైం పీరియడ్, దానికి సంబంధించిన చాప్టర్ అంటేనే మత్తయి సువార్తలో, మార్కు, లూకా, యోహానులో ఉంది. సో మనం మత్తయి నుంచి తీసుకున్నప్పుడు 26వ అధ్యాయం నుంచి అది మనకు స్టార్ట్ అవుతుంది. సో ఎస్పెషల్గా దానికి పోక మునుపు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏమంటే, ప్రియులారా, దేవుడు ఆదామును హవ్వను సృష్టించారు. హవ్వ పాపం చేసి ఆదామును పాపం చేయడం వలన తరువాత పాపం, శాపం, మరణం అనేది మానవాళికి సంప్రాప్తమైంది. తరువాత దేవుడు ఈ యొక్క మానవాళిని నీతిమంతులుగా మరలా చేయుటకు ఆయన చాలా ప్రయత్నించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రయత్నంలో చూస్తే మొదటి లోకాన్ని జల ప్రవాహంతో నాశనం చేసి నోవహు కుటుంబముతో ఆయన మరలా ఒక పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి ఒక నీతిమంతులుగా చూడాలని ఆయన ప్రయత్నించాడు. తర్వాత అది కొందరు జీవించగలుగుతున్నాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హేబెల్, నోవాహు, హానోకు, ఇలా తర్వాత మీరు చూస్తే మళ్ళీ పాపం అనేది విస్తరిస్తూ వచ్చిందండి. ఆ టైంలో దేవుడు అబ్రహాంని ఎన్నుకోవడము, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, తర్వాత మోషే కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రం మూలముగా దేవుడు నీతిమంతులుగా చేయుటకు ఆయన మరలా ప్రయత్నించాడు. అయితే ఆ ధర్మశాస్త్రం ద్వారా కూడా అందరూ నీతిమంతులు కాలేకుండా పోయారండి. ఆ కాలంలో గమనిస్తే ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను వారు కలిగి ఉంటకును, తర్వాత దేవాలయం అనేది వారికి రావడం జరిగింది. ముఖ్యంగా నాయకుడుకు మోషే కాలం నుంచి మొదలు పెడితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అంటూ పలు విధములైనటువంటి అద్భుతాలను దేవుడు చేస్తూ తన యొక్క ప్రత్యక్షతను కనుపరుస్తున్నప్పటికీ దానికి ముందు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రానికి తగిన జీవితం జీవించి నీతిమంతులు కాలేకపోయారు. మీరు నాయకులుగా తీసుకోవచ్చు. ఏమండి, అబ్రహాం నుంచి జాషువా వరకు మనం చూడొచ్చు, యెహోషువ వరకు కూడా. అలాగే న్యాయాధిపతులు ఒత్నీయేలు దగ్గర నుంచి సమూయేలు వరకు మనం చూసిన రాజులు, ప్రవక్తలు కూడా వచ్చారు. రాజులు సౌలు, దావీదు, సొలొమోన్ తర్వాత విభజన జరిగిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ సైడ్ హోషియా రాజు వరకు, యూదయా సైడు జిడ్కియా రాజు వరకు చూసిన రాజులలోనే అనేక మంది దేవునికి విరోధంగా జీవించి అనీతిమంతులుగాను, అపవిత్రులుగాను నడవడం చూశారు దేవుడు. ఈవెన్ ప్రవక్తలలో కూడా అటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి సందర్భం అంతా దాటిన తర్వాత దేవుడు తర్వాత ఇంకొక గొప్ప ప్రయత్నం చేశాడండి. అయితే ఈ ప్రయత్నమే దేవుడు ఈసారి యేసుక్రీస్తు ద్వారా చేస్తున్నాడు. ఒక క్రొత్త నిబంధనను దేవుడు తీసుకొస్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క క్రొత్త నిబంధనను దేవుడు మరలా ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రయత్నంగా చేస్తున్నాడో, ఎప్పటికీ తగిన ఒకే బలిని ఇచ్చి మానవాళిని అందరినీ ఒక్కసారిగా నీతిమంతులు చేశాడు, అందరినీ పరిశుద్ధులుగా చేశాడండి. అది యేసుక్రీస్తు ద్వారానే దేవుడి కార్యం జరిగించుటకు ఒక క్రొత్త నిబంధనను చేశాడు ప్రియులారా మనతో. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు కేవలం మనల్ని నీతిమంతులుగాను, పరిశుద్ధులుగా మాత్రం చేయలేదండి. మరణము నుంచి మనల్ని ఏం చేశాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా రక్షణనిచ్చి మనల్ని కాపాడాడు, విమోచించాడండి. ఎందుకంటే జీవించుట చేత నీతిమంతులు కాకుండా పవిత్రులుగా ఉండని పరిస్థితిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా ఈ పరిశుద్ధులు అయిపోయినప్పటికీ
జన్మతః ఉన్నటువంటి ఆ పాపమును ఒక్క యేసుక్రీస్తు వలన మాత్రమే ఈ మానవాళి వాటి నుంచి విముక్తిని పొందగలదు. కనుక అది కూడా యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనకిచ్చాడండి. ఇటు జన్మతః పాపమైన, కర్మతః పాపమైన ఏదైనా కూడా దేవుడు ఈ యొక్క క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు ద్వారా మనకు విమోచన ఇచ్చాడండి. అది మనందరికీ తెలుసండి. యాక్చువల్గా ఈయన బలి ఎటువంటిదంటే, ఈయన పాపమే ఎరుగనివాడు, పాపమే చేయనివాడుగానే జన్మించాడు, జీవించాడు, బలిగా తను తాను సమర్పించుకున్నాడు. ఇగన్ ఫైనల్లీ మనం ఏం చెప్పచ్చు అంటే, ఇది వచ్చి ఒక విల్ఫుల్ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పచ్చు. దేవుడు ఇష్టానుసారంగా కుమారుని ఇవ్వడం. యోహాను 3:16 చక్కగా ఉంది, చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా ప్రియులరా, దేవుడే అనుగ్రహించాడు. కారణం ఆయన లోకాన్ని దృష్టించాడు, ఇప్పుడు ఒక కొత్త నిబంధన చేశాడు ఎంతో ప్రేమించి. అది దేవుని విషయం అండి. అలాగే యేసుక్రీస్తు కూడా ఎలాగైతే దేవునిది విల్లింగ్ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ మనం చెప్పుకున్నామో, విల్ఫుల్ డెత్, యేసుది కూడా విల్ఫుల్ డెత్ అండి. బైబిల్ చక్కగా చెప్తుంది, చూడండి. అదే యోహాను సువార్త 10:18. 10:18. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. చూసారా ప్రియుల, ఎవరు ఆయన ప్రాణాన్ని తీయడం లేదు, కానీ నా అంతటా నేనే పెడుతున్నాను. సో ఇది ఒక విల్ఫుల్ బలి అండి, సాక్రిఫైస్ అండి. దేవుడు తన కుమారుణ్ణి అలాగే విల్ఫుల్గా సాక్రిఫైస్ చేశాడు. ప్రభువు కూడా తన శరీరాన్ని విల్ఫుల్గా సమర్పిస్తున్నాడు ప్రియులరా. అది మనము అర్థం చేసుకోవాలండి. సో ప్రియులరా, ఇది యేసు యొక్క బలికి తగిన ఒక ఉద్దేశం అండి. అండ్ మెయిన్గా ఆ సందర్భాన్ని మనం చూస్తే, ప్రభువుకు ఎప్పుడైతే ఇంకా తాను పట్టబడబోతున్నాడు అనే సమయం ఏర్పడిందో, అది మనందరికీ తెలుసు. 26వ అధ్యాయంలో నుంచి 27వ అధ్యాయం వరకు కంటిన్యూ అవుతుంది ప్రియులరా. చూస్తే పులిని రొట్టెల పండుగల దినములలో మొదటి దినం ఏమవుతాడు? యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటం కానీ, అక్కడి నుంచి కైపా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ ఫస్ట్ డే జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఉదయమున పిలాతు అధిపతి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు సిలువ వేయడము అంతా కూడా ఆ సెకండ్ డే జరుగుతుంది ప్రియులరా. మనందరికీ ఈ యొక్క విషయం తెలుసు. సో ఈవెన్ ఆ చాప్టర్ 26లో కూడా చక్కగా ఉందండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, కైపా దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు వారందరూ కూడా, శాస్త్రులు, పెద్దలు ఎవరైతే కూడి ఉంటారో, యేసు క్రీస్తులో తప్పిదమును వెతికి పడదామని ప్రయత్నిస్తారు. బట్ ఏది దొరకకపోగా ఒకడేం చేస్తాడు, ఇతను దేవాలయమును కట్టి 3 దినములలో తిరిగి కట్టగలనని చెప్పాడు అని చెప్పి, ఇది ఒక దేవదూషణగా వారు దాన్ని పరిగణించి దాని ద్వారా ఏం చేస్తారండి, యేసుక్రీస్తును ఒక ప్రధాన యాజకుడు ప్రశ్నించడం జరుగుతుంది. నువ్వు ఇలా చెప్పావా అన్నప్పుడు, అవును నీవు అన్నట్టే అని ప్రభు చెప్పడము. ఆ కారణాన్ని పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో, ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారు, సిలువ వేయుటకు ఇది చాలు మనకి అని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయం ఉన్న పిలాతు దగ్గరికి తీసుకువెళ్తారండి. సో పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అడుగుతాడు, యూదుల రాజు నీవేనా అన్నప్పుడు, నీవన్నట్టే అని ప్రభు చెప్తాడు. ఈలోగా ఇజ్రాయేలీలందరూ, యూదులందరూ కలిసిగట్టుగా ఆనవాయితీ ప్రకారం బర్నబాను మాకు ఇవ్వండి, ఇతన్ని సిలువ వేయండి అని యేసుక్రీస్తు పైన అప్పనిందలు వేస్తున్నప్పుడు పిలాతు అడుగుతాడు, వీళ్ళు ఇన్ని నిందలు నీపైన వేస్తున్నారు, నీ వింటున్నావా, నీకు తెలుస్తా ఉందా అంటే మౌనంగా ఉన్నప్పుడు పిలాతు దానికి ఆశ్చర్యపోతాడండి. అటు తర్వాత మనకు తెలుసండి, సిలువ వెయ్యమని మా మీదనైనను మా పిల్లల మీదనైనా ఈ యొక్క శాపం వచ్చినా పర్లేదు అని వారు చెప్పడము, పిలాతు చేతులు కడిగి ఇక సిలువ వేయడానికి తగిన కార్యాలు జరిగించడము, ఆయన ప్రారంభించడం కూడా మనకు తెలుసు చాప్టర్ అంతా. సో ప్రియులారా, ఇదంతా ధ్యానించేటప్పుడు ఆ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఒక మనుషునిగానే జన్మించుట ద్వారా మనం రియలైజ్ అవ్వాలండి. ఎలా ఉంటుందండి 30 సంవత్సరాలు కాలం కానీ, 3.5 సంవత్సరం పరిచర్య కానీ, వీటిని దాటుకొని ఆయన ఎందు నిమిత్తమైతే భూమి మీద జన్మించాడో ఆ గడియ వచ్చినప్పుడు ఆ గెత్సెమనే ప్లేస్లో ప్రార్థన చేసేదంతా మనకు తెలుసు కదా. ప్రభు ఎంత సందిగ్ధమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటాడు.
ఆయన నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమని చెప్పడంలో కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ బాధ, శారీర రీతి ఆయన పొందబోయే ఆ వేదన ఆయనకు గుర్తు రావస్తూ ఉంది ప్రియులారా. కనుక ఆ సందర్భం అంతా కూడా మనకు తెలుసండి, మనం వాటిని మర్చిపోలేము ప్రియులారా. బట్ ఒక లెసన్గా మనం చూడబోయే విషయాలు ఏంటంటే ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడి లోకానికి ఒక రక్షకుడుగాను విమోచకుడుగాను ఆయన పంపించాడు. ఆయన ప్రణాళికను బట్టి చక్కగా యేసుక్రీస్తు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడండి. అది యేసుక్రీస్తు పట్టబడ్డం కానీ, ఆయన సిలువ వేయబడ్డం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంది. బట్ యేసుక్రీస్తు ఒక మాట చెప్తారండి, చక్కటి మాట. అది ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనం నుంచి. ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. చూసారా ప్రియులరా, మనుష్య కుమారుడు ఏమంటే ఆయన యాజ్ యూజువల్ అండి, యాజ్ పర్ ద గాడ్స్ ప్లాన్ యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అప్పగించబడతాడండి. కానీ అక్కడ క్లియర్గా ఉంది, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మరణం అనేది ఆగదు, అది దేవుని ప్రణాళిక, దేవుడు యాక్చువల్గా దాన్ని చేసుకుంటాడు. బట్ ఆ క్రమంలో దాన్ని పట్టబడడానికి ఎవరు కారకులయ్యారో అతనికి శ్రమ అని ప్రభు చెప్తున్నప్పుడు ద ఫస్ట్ పాయింట్లో మనం చూడబోయేది ఏమంటే, యేసుక్రీస్తుని విశ్వసించక ఆయనను తృణీకరించిన యూదులు ఒకవైపు ఉన్నారు, యేసును విశ్వసించిన ఒక శిష్యుడుగా ఉన్న అపోస్తలుడుగా ఉన్న యేసును అప్పగించినటువంటి ఒక ఇస్కరియోతు యూదా ఒకవైపు ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు వీరు ఇరువురు, ఒకరు కంప్లీట్గానే యేసుక్రీస్తు కూర్చున్నటువంటి ప్రవచనాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన తిరస్కరించారు. ఇంకొక వ్యక్తి యేసుని ఎరిగియు విశ్వసించియు 30 వెండి నాణాల కోసం ఏం చేశాడో యేసును అప్పగించినటువంటి వాడుగా కూడా ఉన్నాడండి. ఇప్పుడు ఈ వచనం ప్రకారం చూస్తే యేసుక్రీస్తు ప్రణాళిక జరగచ్చు, కానీ ఆ ప్రణాళిక జరిగే టైంలో యేసుక్రీస్తుకి ఆపోజిట్గా అగెయిన్స్ట్గా ఆయన వ్యతిరేకించినటువంటి వారెవరైతే ఉన్నారో వారికి శ్రమ అన్నప్పుడు ప్రియులారా ఎంత ఘోరమైనటువంటి విషయం అండి. ఇందులో మొదటిది చూస్తే మనం ఇజ్రాయేల్ గురించి మనం చూడొచ్చండి. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27:32లో ఏముంది అక్కడ? వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోన్ అను ఒక్క నిమిషం. సో ఇప్పుడు అక్కడ ఏముందండి? వారు వెళ్ళుచుండగా అనుంది. అది ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? యాజ్ దే వెంట్ అవుట్. యాజ్ దే వెంట్ అవుట్ ఈఎస్విలో. ఓకేనా? అంటే వారు గవిని వెలుపటికి వారు వెళ్తుండగా అని అర్థం వస్తుందండి. ఇంగ్లీష్ బైబిల్ యాజ్ దే వెంట్ అవుట్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా అక్కడి నుంచి గవిని దాటి వాళ్ళు బయట వెళ్తున్నారండి. దీన్ని ధ్యానించేటప్పుడు మనకి ఒక ఉపమానం గుర్తొస్తుంది ప్రియులరా. ఇజ్రాయేలును సూచించి స్ట్రైట్గా యేసును తిరస్కరించుటకు సంబంధించినటువంటి ఒక ఉపమానం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 30, యాక్చువల్గా అయితే అది 33 నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి. మనకు తెలుసు, ఒక ద్రాక్ష తోట యజమాడు ఉంటాడు. ఆయన ఏం చేస్తారండి, దానిని నాటించి దాని చుట్టూ కంచె వేసి అందులో ద్రాక్ష తోటలు తొలిపించి గోపురం అంతా కట్టించి దాన్ని కాపు చేసేటువంటి వారికి గుత్తకిస్తాడు. ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోతాడు. ఇది మనకు తెలుసండి. అయితే ఆ యొక్క పండ్ల కాలం వస్తుంది కదా, పండ్ల కాలము అది సమీపించేటప్పటికీ ఆ యజమాని ఏం చేస్తాడు, దాసులను పంపిస్తాడు. ఆ యొక్క కాపులను ఎక్కడైతే ఉంచాడో అక్కడ పంపిస్తాడండి, ఆ యొక్క ఫలాలను తీసుకొచ్చి దానికి భాగం తీసుకురావడానికి. అయితే అప్పుడు ఆ కాపులు ఏం చేస్తారు, ఆ దాసుల్ని పట్టుకొని అందులో ఒకరిని ఏం చేస్తారండి, చంపేస్తారు. మరి ఒకరి మీద రాళ్ళు రువ్వి అతన్ని హింసిస్తారు. దెన్ మళ్ళా యజమాని ఏం చేస్తాడు, ఈసారి ఎక్కువ మంది దాసుల్ని పంపించడం జరుగుతుంది. అప్పుడు ఎక్కువ మంది దాసులు పంపించినప్పుడు కూడా అదే విధంగా వారు చేస్తారు. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుడు ఏం చేస్తారండి, తన కుమారుణ్ణి యజమాడు ఏం చేస్తారు, ఉపమానం ప్రకారం చూస్తే తన కుమారుణ్ణి పంపించితే అతన్ని గౌరవించి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఇటువంటి కార్యం చేయరని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు దాన్ని చదువుదాం చూడండి.
21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయము 37వ వచనం నుంచి చదవండి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. ఎవరి యొద్దకు? కాపుల దగ్గర పంపించాడు. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. చూసారా? సో అక్కడ ఏమన్నా ద్రాక్ష తోట వెల్లుపట, సో వెల్లుపట పడవేసి చంపిరి అనేది ఈ ఉపమానం అంతా మీరు చూస్తే ప్రియులరా, ఈ గవిని వెలుపట ఇక ప్రభు అది వరకు ఎక్కడున్నాడండి? ఆ ఊరిలో ఉన్నాడు. ఇప్పుడు ఊరు గవిని దాటి బయట దేనికి వెళ్తున్నాడండి? చంపబడుటకు వెళ్తున్నాడు యేసుక్రీస్తు. ఈ ఉపమానము యాక్చువల్గా దీనిని ఉద్దేశించి చెప్పినటువంటి ఉపమానమే. అక్కడ యజమాడు అంటే తండ్రి అయిన దేవుడు, కాపు కాసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే యూదులు, అండ్ దాసులు ఒకసారి రెండోసారి దేవుడు యజమానుడు ఆల్రెడీ పంపించి ఫైనల్గా కుమారుని పంపించాడనే అర్థం ఏమంటే, ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం పంపించిన దాసులు ఎవరంటే ప్రవక్తలు. చివరిగా పంపించిన ఆ యజమాని కుమారుడే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు. అయితే వారు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి అని బైబిల్లో చెప్పబడి ఉంది ప్రియులారా. అలాగే లాస్ట్గా యేసుక్రీస్తుని పంపించినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారండి? యేసును చంపడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు ఎవరో కాదండి, ఎవరు? ఇజ్రాయేలీయులు, యూదులు ప్రియులారా. దేవుని స్వజనమైనటువంటి యూదులు ఏం చేస్తారు? దేవుని స్వకీయ కుమారుడైనటువంటి ఆయనను వారు చంపుటకు గవిని దాటి తీసుకెళ్తున్నారు ప్రియులారా. ఎందుకంటే అక్కడ దాన్ని ప్రారంభించింది ఎవరండి? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు. కైపా దగ్గరికి కానీ పిలాతు దగ్గర కానీ వాటిని నిందలు మోసి యేసును సిలువ వేయడానికి నిర్ణయాన్ని తెప్పించుకునింది వీరే. వీరి ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యాజ్ దే వెంట్ అవుట్, వారు వెళ్ళుచుండగా అనే ఒక అర్థం అదే ప్రియులారా. ఈ యొక్క కారణం చూస్తేనే ఇజ్రాయేలీల యొక్క పరిస్థితి ఎంత ఘోరమైందండి. మనకు తెలుసు యాక్చువల్గా అది 27వ అధ్యాయంలో 24 నుంచి చెప్తాడు. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ మీరే చూసుకోండి అని చెప్పిన తర్వాత ఏం చేశారండి? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. చెప్పినట్లే ప్రియులారా 70 AD దేవుడు ఏం చేశారండి? ఇజ్రాయేలు అందరినీ నాశనం చేయడం జరిగింది. ఎవరైతే యేసుక్రీస్తు మాటను విని యెరూషలేం నుంచి తప్పించబడ్డారో నిజమైనటువంటి క్రైస్తవులు, తప్పనిచ్చి యూదులందరూ చెదరివేయబడారు ప్రపంచవ్యాప్తంగా. ఆ దెబ్బతో 1800 సంవత్సరాల వరకు కూడా వారు అతి ఘోరమైనటువంటి ఒక శ్రమను వాళ్ళు అనుభవించారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తును వారు తృణీకరించారు. మా మీదను మా పిల్లల మీదను. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పింది తిరిగి దేవునికి వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. దేవుడు చెప్పాడు కదా. అదేవిధంగా ఇజ్రాయేలీలు అలాంటి శ్రమను తెచ్చుకున్నారు పిల్లలు. కారణం యేసుక్రీస్తును తృణీకరించడం. ఇది అలా ఉంచితే అలాగే ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశారండి? 30 వెండి నాణేలకు యేసును విశ్వసించిన వ్యక్తి యేసును అప్పగించడం అంటే ఇది చాలా పెద్ద విషయం ప్రియులారా. అందుకే ఆ రోజు యేసుక్రీస్తు పస్కాను ఆ పరిశుద్ధమైనటువంటి బల్లను ఆచరించేటప్పుడు పస్కా దినమున ఆ మాట చెప్పేటప్పుడు శిష్యులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎవరో పట్టించడం కాదు, మనలో పట్టించడం ఏంది అన్నప్పుడు నేనా అని చెప్పి ఒక్కొక్కరు ఆశ్చర్యపోతారు. లాస్ట్కి ఇస్కరియోతు నేనా అంటే నీవు అన్నట్టే అని ప్రభు చెప్తాడు పిల్లలు. అదొకసారి చదువుతాం చూడండి. 27వ అధ్యాయంలోనే 4వ వచనంలో ఆయన అప్పగించి వెళ్ళిపోతాడు. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూసేసరికి ఇస్కరియోతు యూదాకి పశ్చాత్తాపడి నెక్స్ట్ వెళ్ళి ఏం చేసుకుంటాడు? ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందండి. 4వ వచనం చదవండి, 27వ అధ్యాయం మత్తయి సువార్త. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా. అంటే ఇది తెలుసు కదా, ఆయన రియలైజ్ అయిపోయాడు పై వచనంలో. దెన్ ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళగానే అది ప్రధాన యాజకులు ఎలా రిసీవ్ చేసుకున్నారంటే దాంతో మాకేం సంబంధం, అది నువ్వే చూసుకో అంటున్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళి ఉరి వేసుకొని చనిపోతున్నాడు పిల్లల.
చూడండి, శ్రమ కొని తెచ్చుకున్నాడు ప్రియులారా. అదే ప్రభు చెప్పాడు ముందు చాప్టర్లో, వానికి శ్రమ. ఈ శ్రమను ఇద్దరు పొందుకున్నారండి. ఇటువైపు యూదులు తరతరాలు పొందుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇస్కరియోతు యూదా పొందుకున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఇస్కరియోతు యూదా గురించి ఆలోచించినప్పుడు చాలా బాధాకరం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని చూడకుండానే మరణించాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చూడకయే మరణించాడు. ఒక గుడ్ న్యూస్ అనేది ఆయన మిస్ అయిపోయాడండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇస్కరియోతు యూదా ప్రాణంతో ఉండి అతను ఆ పాపం చేయకపోయినుంటే అతను యేసుక్రీస్తు కొరకు ఒక మంచి వెపన్గా వాడబడి ఉంటాడు. ముఖ్యంగా 12 సింహాసనములో ఒక సింహాసనాన్ని ఆయన పొందుకుని ఉంటాడు ప్రియులారా. సో ఇస్కరియోతు యూదా పొందిన శ్రమలో మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే, పిలుపును పొందుకున్న తర్వాత యేసును తృణీకరించే వారిగా ఎవరైనా జీవిస్తూ ఉంటే మనలో ఇస్కరియోతు యూదాని చూసి మనం భయపడాలండి. చూడండి, ఇస్కరియోతు యూదా యేసు యొక్క మరణాన్ని చూడలేదు. ఆయన పునరుత్థానం ఆయనకు తెలీదు, మరణించేశాడు, ఏం తెలీదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఏం చేశాడు? 40 రోజులు అగుపడ్డాడు, అది మిస్ అయిపోయాడు. శిష్యులు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దేవుని కొరకు, దేవుని సువార్త ప్రకటించుటకు వారు కష్టపడి, వాళ్ళు నానా ఇబ్బందులు పడి హతసాక్షులయ్యి జీవకిరీటాన్ని సంపాదించుకున్నారు. కానీ ఇస్కరియోతు యూదా చాప్టర్ అక్కడితో పోయింది ప్రియులారా. ఇది ఎంత గొప్ప పాఠం తెలుసా అండి? కారణం ఏంటంటే ఆయన చేసినది సామాన్యమైన పాపం కాదు, సాక్షాత్తు ప్రభువును అప్పగించేటువంటి ఒక పాపం. అంటే ఇది చాలా పెద్ద పాపం ప్రియులారా. కనుక ఈ యొక్క మొదటి విషయంలో మనము ఒక పాఠంగా తీసుకొని మనమును యూదుల విధముగా మనం ఉండకపోయినందుకు మనము గర్వపడచ్చేమో ఒకవేళ. కానీ ఇస్కరియోతు యూదాలాగా బుద్ధిపూర్వకముగా యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత కూడా ఆయనను తృణీకరించే విధముగా క్రియలలో, భక్తిపరంగా విశ్వాసపరంగా కాదండి, క్రియలలో మనం చూపిస్తే గనుక ఇస్కరియోతు యూదాకు ప్రభు ఎట్లయితే చెప్పాడు, ఇటివాడు పుట్టకుండినను మేలు అని బైబిల్లో చెప్పాడు ప్రభు, అదే పరిస్థితి మనకి ఏర్పడుతుందండి. కనుక యేసు మరణాన్ని ఎవరైతే ధ్యానిస్తాడో, గుర్తుంచుకుంటాడో, వారెవరు కూడా ఇస్కరియోతు యూదాలాగా యేసుక్రీస్తు మనసును గాయపరిచేవారుగా మనం జీవించమండి. యాక్చువల్గా ప్రియులారా, ఇస్కరియోతు యూదా యొక్క పరిస్థితి చదివినప్పుడు చాలా బాధేసిందండి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో చూస్తే పేతురు చక్కగా చెప్తాడు. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా మేడగది మీద వెళ్ళి సమాజంగా కూడడం జరుగుతుంది కదా. అక్కడ ఫస్ట్ సిట్టింగ్లోనే ఆ ఇంచుమించు 120 మంది కూర్చున్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్లో ఫస్ట్ టాపిక్ ఎవరి గురించి తీస్తాడు పేతురు అంటే ఇస్కరియోతు యూదా గురించే మాట్లాడడం జరుగుతుంది. చూద్దాం చూడండి, 1వ అధ్యాయము 16 నుంచి కంటిన్యూ చేయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16 వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఎంత బాధగా ఉంది తెలుసా అండి ఈ విషయాన్ని ధ్యానించేటప్పుడు. పేతురుతో పాటు శిష్యులందరితో కలిసే కదండి ఆయన బ్రతికి ఉంటాడు. పరిచర్యలో పాలు పొందండి. హీఈస్ ద ట్రెజరర్ అండి. కానుకలకు సంబంధించిన పని అంతా యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడండి. ఆయన ఆ పరిచర్య చేశాడు. కానీ ఆ సందర్భంలో వారి కంటి ముందర ఆ ఇస్కరియోతు యూదా లేదు. కారణం, ఆయన యేసుక్రీస్తుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన బలికి ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తిగా ఆయన జీవించడం ప్రారంభించాడు, మరణించేశాడు పిల్లరా. నెక్స్ట్, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండక పోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. చూసారా ప్రియులారా, ఎంత దుఃఖకరమైనటువంటి ఒక విషయం అండి. ఎందుకు ఇది ఎక్కువగా మనకి జీర్ణించుకోలేకపోతున్నాం అంటే, ఆయన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, యేసు యొక్క అపోస్తలుల్లో ఒకడు. అందువల్ల దీని అంత ఈజీగా తీసుకోలేకపోతున్నామండి. అయితే ఆ స్థితి వచ్చింది దేని వలన అని చూసినప్పుడు కారణం మనం చూసామండి. కనుక ఇది గొప్ప పాఠం ప్రియులరా మనకి. ఆ రీతిగా మనం ఉండకుండానట్లు మనం జాగ్రత్త పరుచుకోవాలి.
ఎందుకంటే మనం యూదుల వైపులో మనము ఈక్వల్గా లేమండి. బట్ ఇస్కరియోత్ యూదాకి మనము ఈక్వల్గా ఉన్నాం, విశ్వసించినటువంటి వారుగా ఉన్నాం కనుక. ఓకేనా? ఇక సో ప్రియులరా, వీరిద్దరు ఇలా ఉంటే ప్రియులరా, ఇతన్ని ఒక నీతిమంతునిగా భావించిన పిలాతు యొక్క భార్య ఎంతో గ్రేట్ అండి. నిజంగా ఆమె రాత్రి కలలో క్రీస్తును కూర్చున్నటువంటి ఆ కళ ఆమెకు వచ్చినట్టుగా ఎప్పుడైతే ఆమె చెప్పి ఆ వర్తమానాన్ని పిలాతుకు పంపిస్తుందో అక్కడ చెప్తాది, ఇతను ఒక నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు అని. చదవండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. అతడు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. చూసారా? నిజమండి. ఆమె మనస్సులో ఉన్నటువంటి విషయం చూడండి, ఒక నిరపరాధిగా ఉన్న వ్యక్తిగా ఆమె భావిస్తూ ఉందండి. నిజమే అండి, యేసుక్రీస్తు సిలువ వేయబడితేనే లోకరక్షణ వస్తుంది. ఇటువంటి వాళ్ళంతా ఒక మంచి సింపతితో, లేకపోతే వీరు ఆయన శిక్ష వేయకుండా చూడడమే కదా కరెక్ట్ అన్న యాంగిల్ నేను తీసుకురావట్లేదు. కానీ అక్కడ ఎవరి వలన యేసు అప్పగించబడుతున్నారో వాళ్ళకి శ్రమ అనేది ఆలోచించినప్పుడు యేసు సిలువ వేయబడ్డం అనేది దేవుని ప్రణాళిక జరుగుతుంది. కానీ అక్కడ ఇజ్రాయేలీల యొక్క తీరు కంపేర్ చేసుకున్నప్పుడు పిలాతు కానీ వాళ్ళ వైఫ్ను కానీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియులరా. అలాగే పిలాతు ఏం చేస్తాడు మనకు తెలుసండి. యేసుక్రీస్తుని ఇంకా అప్పగించి ఆయన కొట్టి ఆయన హింసించి సిలువ వేసిన తర్వాత ఆ పైన ఒక పలక మీద రాస్తారు కదా. యాక్చువల్గా ఆ బంతిపొట్టు దొంగలు కానీ లేదా అపరాధం చేసినటువంటి వారు కానీ సిలువ వేసినప్పుడు ఆ రీజన్స్ వాళ్ళు అక్కడ ఉంచుతారు. సో ఇక్కడ యేసుక్రీస్తుకు ఉంచినటువంటి రీజన్ చూస్తే అక్కడ పిలాతు చేసేటువంటి పని ఎంతో బాగుంది తెలుసా అండి. చదవండి ఒకసారి అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. చూసారా? ఇతడు యూదుల రాజైన యేసు అని వ్రాయమని చెప్తున్నాడు పిలాతు. యాక్చువల్గా దీనికి ఇంకొక విధంగా యోహాను సువార్తలో మీరు చదివితే అక్కడ ఇంకొక విధంగా రాయమని యూదులు అడిగేదానికి తేడా ఉందండి. ఎందుకంటే ఇక్కడ పిలాతు చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే ఇతడు యూదుల రాజు యేసు అన్నట్లు ఫిక్స్ చేయమంటున్నాడు. బట్ అలా రాయనిస్తారా అక్కడ ఉన్నటువంటి యూదులు? చదవండి, ఇది క్లియర్గా యోహాను సువార్తలో ఉంది. 19వ అధ్యాయము 19వ వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19 నుంచి చదవండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఇప్పుడు పిలాతు విల్ఫుల్ గా చేస్తున్నాడండి ఈ పనిని. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా. చూడండి ప్రియులారా, వాళ్ళు ఎంత ద్వేషం చూడండి యేసుక్రీస్తు మీద. అంటే యేసు చెప్పుకున్నట్లుగా రాయి నువ్వు. ఆ యేసు వచ్చి ఏమనుందండి అక్కడ, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు. అంటే యేసుక్రీస్తు చెప్పుకున్నట్టుగా నువ్వు రాయి, వాళ్ళు చెప్పేదండి అన్నప్పుడు చూసే వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలంటే, ఓ ఇతడు చెప్పుకున్నాడు తన గురించి, అందువల్లనే అయితే ఏం చేశారో సిలువ వేశారు అనే అర్థం రావాలని వారి ప్రయత్నము. కానీ పిలాతు ఎలా రాయిపించాడు? అక్కడ పై వచనంలో ఎక్కడుందండి అక్కడ? మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను. చూసారా? యూదుల రాజైన నజరేయుడగు యేసు అని. అంటే ఇక్కడ యేసు చెప్పుకున్నట్లు కాదు, చూసినప్పుడు ఈయన యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే విధముగా రాయిపించేశాడండి పిలాతు. అందుకు వీళ్ళు పోయి పిలాతుని అడిగిన దానికి పిలాతు ఏం చెప్తాడు నెక్స్ట్ 22వ వచనం. పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తినను. చూసారా? అదంతా లేదు, నేను రాయిపించేశాను, నేనేమో రాయిపించాను, ఓకే రైట్ అంతే, అలాగానే మేనేజ్ చేశారు. కానీ ఏమంటే పిలాతు హృదయపూర్వకంగానే విల్ఫుల్గానే అక్కడ రాయిస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ యేసును ఫస్ట్ అడిగిన మాట ఏమండి, యూదుల రాజువు
నీవేనా అన్నప్పుడు యేసు ఏం చెప్పాడు? నీవన్నట్టే అన్నాడు కదా, అది అక్కడ రాయించాడండి. దాని తర్వాత ఆయన ఒక నిరపరాధిగా మౌనంగా ఉండడము పిలాతు ఆశ్చర్యపోయాడని చెప్పి బైబిల్లో ఉంది ముందు చాప్టర్లో. అందుచేత పిలాతు ఏం చేశారండి? ఇవన్నీ వచ్చి ఆయన చేతుల మీద లేదు, చేతులు కడిగేస్తాడు. బట్ అవి చేయించాల్సిన ఆయనే కనుక ఆయన ఏమని రాయించాడంటే ఇలా రాయించాడండి. కారణం ఏంటంటే వాళ్ళు కొత్త గొప్ప యేసు క్రీస్తుని వాళ్ళు ఒక నిరపరాధిగా అన్న ఒక నీతిమంతునిగా అయిన తప్పు చేయని వ్యక్తిని శిలువ మీద వేయడానికి వీళ్ళు అప్పగిస్తున్నారే అని అయినా ఒక మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు ప్రియులారా. అయితే యేసును ఎరిగినటువంటి ఇస్కరియోతు యూదా పరిస్థితి ఇంకా ఘోరమైపోయింది కదా. అది నిజంగా మనకు ఎంతో పెద్ద పాఠంగా ఉంది ప్రియులారా. ఇది మొదటి విషయం. ఆ తర్వాత సెకండ్ విషయం మనం చూసుకుంటే రెండో సంగతి చదవండి ఒకసారి 27వ అధ్యాయము 32 నుంచి మత్తయి సువార్త. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోన్ అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. చాలు ప్రియులరా, చూడండి రెండో అంశం మనం ధ్యానించేది ఏంటంటే చేదు ద్రాక్ష రసమును యేసుక్రీస్తుకు త్రాగనివ్వడానికి వాళ్ళు వచ్చారండి. అయితే ఆయన దానిని చూచి ఏం చేయలేకపోయాడండి? రుచి చూచి త్రాగనొల్లకపోయాను. ప్రియులరా, బేసిక్గా మనం ఆలోచిస్తే చేదైనటువంటి ద్రాక్ష రసాన్ని నార్మల్గా ఇస్తేనే దాన్ని త్రాగలేడు. బట్ అక్కడ యేసుక్రీస్తు భయంకరమైనటువంటి శ్రమను అనుభవించి రక్తం చిందించి శరీరం అంతా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందండి, ఒక దాహముతో మంటలతో సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు దీని తర్వాత చేదు ద్రాక్షరసం ఇవ్వడం అసలే కష్టం. దాన్ని త్రాగుటకు బేసికల్గా ఇవ్వడమే, దాన్ని త్రాగలేరు. ఇంత శ్రమ అనుభవించిన తర్వాత ఇచ్చేటప్పుడు ఇంకనూ అది చాలా కష్టతరమైనటువంటి ఒక విషయం కదా. పిల్లరా, ఇది మనము ఎలా తీసుకోవచ్చంటే, మనం ఒక పాఠంగా తీసుకోవాలంటే యేసుక్రీస్తు ఆల్రెడీ మనందరి కొరకు సిలువ మరణాన్ని అనుభవించిన తర్వాత కూడా మన వంతు మరలా ఒక చేదైనటువంటి అనుభవాన్ని యేసుక్రీస్తుకి ఏం చేయకూడదండి, మన ద్వారా ఇవ్వకూడదు ప్రియులారా. అలా ఇస్తే ప్రభు దాన్ని తీసుకోగలిగాడా? రుచి చూచి త్రాగలేకపోయాడనుందా? త్రాగనొల్లకపోయాను. ప్రియులారా, ఇది సింబాలిక్గా కనుక మనం తీసుకుంటే యేసుక్రీస్తు మన దగ్గర నుంచి చేదైన అనుభవాన్ని కూడా పొందుతా ఉన్నాడా లేదా? మనం పాపం చేసినప్పుడు, మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు చింతించుచున్నాడా లేదా? ఎంత గొప్ప పాఠం అండి ఇది. అపోస్తలుల కార్యముల్లో చక్కగా ఉంది. ఎందుకంటే బేసిక్గా చూస్తే చేదైనటువంటి చిరకను కానీ ఇవి దేనికి ఇస్తారంటే, ఆ రోజుల్లో రోమ్ ప్రభుత్వం మత్తెక్కేదానికి ఇస్తారంట, ఆ పెయిన్ తెలియకుండా ఉండుటకు. బట్ యేసు ఆ విధంగా అంతా పెయిన్ తెలియకుండా అంతా తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకోలేకపోయాడు. ఆయన పెయిన్ అనుభవిస్తూనే తన శరీరాన్ని, తన ప్రాణాన్ని విడుచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అయితే చేదు అన్నప్పుడు దాన్ని స్పిరిచువల్గా మనం తీసుకుంటే ఒక రెండు సిచ్యువేషన్స్లో చూస్తే, యేసు క్రీస్తుకు మనం ఒక చేదైన అనుభవాన్ని ఇస్తే, అంటే యేసు ఎదురు చూసే జీవితం జీవించకుండా ఆయనకు సంబంధం లేని ఆలోచనలతో ఆయన దగ్గరికి రావడం కానీ, వచ్చి సంబంధం లేని విధంగా జీవించడం కానీ ఆయనకు చేదైన అనుభవాన్నే ఇస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ మొదటి చూస్తే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17 నుంచి ఆ సందర్భం మనకు తెలుసండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17 నుంచి చదవండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి, సో ఈ సీమోను వచ్చి పేతురుకు సీమోను కాదండి, ఇతను ఇంకొక సీమోను. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. చాలండి, చూసారా ప్రియులరా, యేసు దగ్గరికి ఎటువంటి వ్యూహంతో, ఎటువంటి ఆలోచనలతో అంతా ఆయన దగ్గరికి రావాలని ఉన్నారు చూడండి జనాలు. యేసు శిష్యులే కదా పేతురు. వారు వెళ్ళి అద్భుతములు చేసేటువంటి ఆత్మవరమును వాళ్ళు కలిగి ఉన్నారు. అలాగే చేయి ఉంచితే పరిశుద్ధాత్మ
అనుగ్రహించబడతా ఉంది అన్నప్పుడు ఒక వ్యక్తి ఇతను పోయి ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు యేసును గురించినటువంటి వర్తమానాన్ని, ఇలా యేసు గురించినటువంటి పరిచర్యకు సంబంధించి డిస్కషన్ పెట్టలేదు పేదరు దగ్గర. ద్రవ్యం ఎత్తుకొచ్చి ముందు పెట్టాడంట, పెట్టి బిజినెస్ చేస్తున్నాడండి. ఎంత ఘోరమైనటువంటి అనుభవాలు కదండి ఇవన్నీ కూడా. అయితే ఇటువంటి వారి వలనంతా యేసుక్రీస్తుకి ఏం కలుగుతుందండి? యేసును వెంబడించేస్తే చాలనే ఉద్దేశంతో యేసు లేదండి. యేసు లక్షల మంది, కోట్ల మంది తను వెంబడించాలని కోరుకోడు. తనను వెంబడించినటువంటి వారు ఎలా జీవించాలని కోరుకున్నాడు? ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని మరణం వరకు వెంబడించాలనే ప్రభు కోరుకున్నాడండి. కానీ ఇటువంటి వారిని చూస్తే నిజంగానే ప్రభు చెప్పిన ఇంకొక మాట గుర్తొస్తుంది. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోకంలో తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు కానీ నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే అని ప్రభు చెప్పినట్లుగా ఇటువంటి వాళ్ళందరూ అటువంటి వారే ప్రియులారా. ఈవెన్ ఈ జనరేషన్లో ఎంతోమంది ఉన్నారు కదండి, అద్భుతములు చేసేసి ప్రవచనాలు చెప్పేసి ఇటువంటి వారందరూ యేసుక్రీస్తుకి ఏదో ఉద్ధరించేటట్లుగా వీరు జీవిస్తున్నారు. కానీ వీళ్ళందరిని గురించే ప్రభు చెప్పిన మాట అది. వీళ్ళందరినీ మీరెవరన్నా ఎరుగునని ప్రభు చెప్తున్నాడు కదా. మీ నామున ప్రవచింపలేదా, నీ నామున అద్భుతములు చేయలేదా అని చెప్తారంట. కాకపోతే ప్రభు ఏం చెప్తారు అప్పుడు? నీవెవరన్నా ఎరుగును అని చెప్పినట్లుగా ఈ జనరేషన్ మనం చూస్తున్నాం కదా. ఇటువంటి ఒపీనియన్తోనే ఆ రోజు ఒక వ్యక్తి వెళ్ళాడు, సీమోన్ అనే వ్యక్తి. డబ్బు పెట్టి వరాన్ని కోరుకుంటున్నాడండి. ఎంత ఒక నీచమైనటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు చూడండి. ఇది ఒక విధంగా ఉంచితే ఇంకొక వ్యక్తి, అది యవ్వనుడు, ఐశ్వర్యవంతుడు. మనకు తెలుసు అదంతా, జస్ట్ మీరు నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు ఉంది. ఏమైంది? అతడు యేసుక్రీస్తుని చూచి పరలోకానికి నిత్య జీవం సంపాదించాలంటే ఏం చేయాలి అని ప్రభువుని అడిగినంటే ప్రభు చెప్తాడు. సో ఆజ్ఞలను తల్లిదండ్రులు సన్మానించాలి, వ్యభిచారం చేయకూడదు, ఇలా ఆజ్ఞలన్నీ చెప్పేటప్పుడు ఇవన్నీ నేను ఎప్పటి నుంచో పాటిస్తా ఉన్నాను అని అడిగితే యేసుక్రీస్తు ఏం చెప్తాడండి? అయితే నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అంటే అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొని వెళ్ళను అని బైబిల్ వాక్యం చక్కగా చెప్తుందండి. ఎంత చూడండి, వీళ్ళందరూ ఎటువంటి అనుభవాలను యేసుక్రీస్తుకి ఇస్తున్నారండి. ఆయన ఎదురు చూచారు. యాక్చువల్గా ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడు. ఎంత బాధాకరం అంటే యేసు పిలిచిన ఈ అపోస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పేదవారుగా ఉన్న జాలరులు విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళకి అది లేకపోతే జీవనం గడవదు, వచ్చేసారు. ఆ గవర్నమెంట్ జాబు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్న మత్తయి తన జాబ్ను విడిచిపెట్టి వచ్చేసాడు. అయితే ఇతను మాత్రము ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే యేసే పిలుస్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఆయన వెళ్ళిపోయాడండి. చూడండి ఒకసారి 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21 నుంచి చూస్తే, అందుకు యేసు నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. యేసు ఏం చెప్తున్నాడంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చేదానికి ఆయన సలహాలు ఇస్తున్నాడు. బట్ ఇతను ఇహలోకమందు ధనవంతుడు కనుక అతను ఏం చెప్పాడు? నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను యేసుక్రీస్తు. అది అమ్మి పరలోకంలో ధనం సమకూర్చుకో, నన్ను వెంబడించు అని చెప్పిన తర్వాత, అయితే ఆ యవ్వనుడు మిగులా ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అదే అండి యేసు ఎదురు చూసిన అనుభవము, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలని. కానీ ఇతడు మిగిల్చినటువంటి ఒక అనుభవం ఏంటి? యేసుక్రీస్తు అంటే చేదైనటువంటి ఒక అనుభవం అండి. అంటే నేనేం చెప్తున్నానంటే ఆ రోజు వారు చేదైన ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు ఆయన దాన్ని త్రాగనొల్లకపోయాను. అంటే ఆయనకు అది నచ్చదు, ఆయన త్రాగలేడు దానిని. అటువంటి అనుభవాలను ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు సాక్షాత్తు యేసుక్రీస్తు రియల్ లైఫ్లో అన్నప్పుడు. ప్రియులారా, ఇటువంటి జీవితం ఉన్నది. అందుకే యేసుక్రీస్తు నెక్స్ట్ వచనం చెప్తాడు, యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కనుక ఈ వ్యక్తిలో మనకేం పాఠం అంటే యేసుక్రీస్తుకు నచ్చనిది ఈ లోకంలో ధనవంతులుగా జీవించడము, కానీ యేసుక్రీస్తుకు నచ్చేది పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడము. సత్క్రియలు అను ఔదార్యము గలవారముగా మన ధనాన్ని పరలోకమందు సమకూర్చాలి ప్రియులారా. ఇలా చేయకపోతే మనము కూడా యేసుక్రీస్తుకు వచ్చేదైన అనుభవాన్ని మిగిల్చేటువంటి వారం అవుతామండి. ఇది ఒక విధంగా రెండో విధమైనటువంటి ఒక పాఠం మనకి. ప్రియులారా, మూడో పాఠంగా మనం చూస్తే కురేనీయుడైనటువంటి సీమోను. ఒకసారి 27వ అధ్యాయం 32వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం.
వారు వెళ్ళుచుండగా హ్మ్. కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా హ్మ్. ఆయన సిలువ మోయుటకు హ్మ్. అతనిని బలవంతము చేసిరి. చూసారా, యాక్చువల్గా ఏంటంటే యేసుక్రీస్తు చాలా నీరసించినటువంటి వ్యక్తిగా ఆయన సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు యేసుకి హెల్ప్గా ఈ యొక్క కురేనైనటువంటి సీమోనును బలవంతం చేస్తారు. అందుచేత ఆయన కొంత హెల్ప్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్గా టోటల్గా సిలువను మోసుకొని గొలుగుతా కొండకు వెళ్ళింది యేసుక్రీస్తు వెళ్ళాడు. మధ్యలో మాత్రమే అలాగా హెల్ప్ చేయడానికి అతన్ని బలవంతం చేసినట్టుగా చూస్తున్నామండి. అప్పుడు ఇతని నుంచి మనకి ఏం పాఠము, ఒక స్పిరిచువల్ లెసన్ తీసుకోవచ్చు అంటే ప్రియులారా, మనమందరము కూడా యేసుక్రీస్తుకు ఏదో ఒక విధంగా సహాయపడుతున్నామా లేదా అనేది, ఆయన కొదువుగా లేదంటే ఆయన శ్రమలలో మనం పాలు పంచుకుంటున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలండి. ఇప్పుడు శిలువ ధ్యానంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫిజికల్గా జరిగినవే మనం తీసుకుంటున్నాం. బట్ ఫిజికల్గా మనం అప్లై చేసుకోవడానికి ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం యేసుక్రీస్తు కాలంలో లేదు కనుక. బట్ ప్రతిదాన్ని మనం పాఠంగా తీసుకొని మనము ఎప్పటికైనా సరే మనం పరీక్షించబడుతున్నటువంటి స్పిరిచువల్ లైఫ్ అయితే మనం పరిశీలించుకోవాలండి. ఓకేనా? అలా చూసినప్పుడు మనము యేసుక్రీస్తుకు ఏ విధంగా ఆయనకు సహాయపడుతున్నాం, ఆయన శ్రమల్లో పాలీభాగస్తులు అవుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు కానీ అపోస్తులు అందరూ కానీ ఎంతో చక్కటి ఎగ్జాంపుల్. యేసు కొదువుగా ఉంచినటువంటి వాటిలో తమ వంతు ఏం చేస్తారు, వాళ్ళు పరిపూర్ణం చేయడానికి వాళ్ళు పరిగెత్తారు. చక్కగా బైబిల్ చెప్తుంది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. 2 కొరింథీ 1:5. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చూసారా, వాళ్ళకి క్రీస్తునందు శ్రమలు ఏమవుతుందండి, విస్తరిస్తా ఉంది. దాంట్లో వారు ముందుకు పోతూనే ఉన్నారంట, తద్వారా ఆదరణ కూడా వారు పొందుతున్నారు అన్నప్పుడు వారు ఎంతగా దాన్ని ఆహ్వానిస్తున్నారండి వారి జీవితంలో. కారణం ఏంటంటే యేసుకు నేను ఉపయోగపడుతున్నాను. అదే 2 కొరింథీ 4వ అధ్యాయం చదవండి, 10వ వచనం నుంచి చదవండి. 4వ అధ్యాయం 10వ వచనం నుండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. చూసారా, చూడండి, ఎల్లప్పుడూ వాళ్ళు వహించుకొని పోతున్నారండి. ఏంటంటే అది మరణానుభవమేనా, యేసు యొక్క మరణానుభవము వారి శరీరం. అదే కదా, మనం జీవించేటప్పుడు మన లైఫ్లోనే యేసుకు చూపించాలి. నెక్స్ట్ వచనం కంటిన్యూ చేయండి. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడిచున్నా. ఎంత ఒక డీప్ గా పౌలు వెళ్ళిపోయాడు తెలుసా ప్రియులారా. ఆయన ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమించాడండి అని చెప్పి ప్రతి మాట కూడా చాలా చాలా లోతుగా ఉంది. ఏం చెప్తున్నాడంటే 12వ వచనంలో మీరు కనుక చదివితే, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ఈ యేసు ఈ లెవెల్లో సంఘాన్ని ప్రేమించేది, ఆ సంఘమును ఉద్దేశించి ఆయన మాట్లాడేది మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత పౌలు చెప్పే మాట చూసినప్పుడు ఎంతో హార్ట్ టచింగ్గా ఉంటుందండి. మాలో మరణమును తద్వారా మీలో జీవమును కార్యసాధకమవచ్చు. అంటే మనము జీవంలోకి వెళ్ళడానికి వారు అక్కడ మరణాన్ని ఎదుర్కొంటా ఉన్నారు అనేది దాని యొక్క అర్థం ప్రియులరా. అది ఎవరిని ఉద్దేశించి అది ఎంత చేస్తున్నాడంటే యేసు యొక్క మరణానుభవాన్ని వారి శరీరములో ఉంచుకొని జీవించుట చేత వారు ఆ కార్యం చేయుటకు సిద్ధమవుతున్నారండి. ఇదే కదా యేసు యొక్క శ్రమల్లో పాలిభాగస్తులు అవడం అంటే ప్రియులరా. చదవండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. కొలసీ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూసారా ప్రియులరా, ఆయన వంతు ఆయన శరీరంతోనే అండి ఆయన సంపూర్ణం చేయగలుగుతాడు. వేరేట్లా సంపూర్ణం చేయగలుగుతాడు ప్రియులరా. అండ్ ముఖ్యంగా ఆయన శ్రమపడే దేనికోసం అంట, సంఘము అను ఆయన శరీరం కొరకు. సంఘం ఎవరండి? మనమే ప్రియులరా. సో మనము యేసుక్రీస్తుకి డైరెక్ట్గా పోయి ఇప్పుడు హెల్ప్ చేయలేమండి. దెన్ హెల్ప్ అంటే ఎట్లా చేయగలుగుతామంటే యేసు యొక్క శరీరమగు సంఘములో
దేవుని యొక్క పరిచర్యలో మనం ఏం చేయొచ్చండి? అపోస్తలులు యేసు యొక్క సువార్తను ఎట్లయితే సిలువలో మరణించింది యేసు అయి ఉండొచ్చు, కానీ సిలువలో మరణించిన యేసును పోయి ప్రకటించారండి వాళ్ళు. అదే పౌలు చేసినటువంటి ఒక పని. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తులం అవడం కానీ, యేసు ఇచ్చినటువంటి పనిలో మనము ముందుకు సాగడం కానీ ఎంతవరకు చేస్తున్నాం ప్రియులారా? పౌలు చేశాడు ఈ పని అంటే అప్పుడు ఎట్లాగండి? పౌలు చేసింది ప్రీచింగ్ కదా, మనం అప్పుడు అందరూ ప్రీచింగ్ చేయలేరు కదా అని మీరు ప్రశ్నించచ్చేమో. చూడండి, పరిచర్యలో ప్రీచింగ్ ఒకటే లేదు ప్రియులారా. పరిచర్యలో ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. బోధకుని పని మాత్రమే లేదు. బట్ ఆ అన్నిట్లో ఏదైనా ఒక దాంట్లో అయినా మనము క్రీస్తు కొదువుగా ఉంచినటువంటి ఆ విషయంలో మన పాలిభాగస్తులమయ్యామా అనేది ప్రశ్నించుకోవాలండి. సిలువ ధ్యానం చేస్తే ఇలా ఉండాలండి మన యొక్క రెస్పాన్స్ అనేది. మన బాధ్యతను ఎత్తి చూచుకోవాలి మనమే. మన జవాబుదారీతనాన్ని ఎత్తి చూచుకోవాలి మనమే. ఆర్ వి అకౌంటబుల్ అండ్ ఆర్ వి రెస్పాన్సిబుల్ అనేది మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. చివరిగా చూడండి, ఈ పాయింట్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఎందుకంటే మీరు లేదా నేను యేసు యొక్క శ్రమలో పాలివాడు అవ్వాలంటే, అది ఎట్టిదో ఎరగాలంటే ఫస్ట్ చేయాల్సిన విషయం ఏం తెలుసా? లోకంలో ఉన్న వాటి అన్నిటిని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి రావాలా. కేవలం ప్రభువుని విశ్వసించేది కాదండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నానంటే, వాటన్నిటిని ఎంచిన తరువాత యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వాటిలోనే ఉంటూ యేసుక్రీస్తు శ్రమల్లో నేను పాలివాడుగా ఉన్నాను అని చెప్తే యేసును అబద్ధికునిగా చేసినట్టు మనం యేసుక్రీస్తు దగ్గర. మన అబద్ధాలా అన్నట్టు ప్రియులరా. మనం అనుకున్న రీతిలో అంతా యేసుక్రీస్తు శ్రమల్లో పాలివాడని అయ్యేది మనకు అవసరం లేదు. పౌలు చెప్పినట్టు చేయాలండి. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు 2 వచనాల్లో ఆయన చెప్పేది ఏమండి? పాలివాడనగుట. పాలివాడనగుట ఏం చెప్తున్నాడు అక్కడ? సమానానుభవం గలవాడనై. దేంట్లో? ఆయన మరణం విషయంలో. ఇంకోటి పునరుత్థానం కలగాలనే దానికోసము ఆయన పునరుత్థాన బలము నెరుగు నిమిత్తమును, అలాగే క్రీస్తు శ్రమలు ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆయన చేసిన పనేమే తనకు సంబంధించిన సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. యేసు గురించినటువంటి సిలువ ధ్యానించేటప్పుడు మనము ఎలా చెప్పాలంటే ఒక సాఫిస్టికేటెడ్గా లేదంటే ఒక లగ్జరీ లైఫ్ బ్రతుకుతా ఉన్నామా? శ్రమలలో, ఇబ్బందులలో, వ్యసనముల మధ్య మన కోసం తన శరీరం నలుగుగొట్టుకున్న యేసును చింతతో బాధతో మనము కనిపెడతా ఉన్నామా? ఏ స్టేట్లో ఉండి, ఏ పొజిషన్లో ఉండి యేసు సిలువ ధ్యానాన్ని మనం చేస్తున్నాము? దాన్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఓకేనా? ఇది 3వ పాఠం ప్రియులారా. సో ప్రియులారా, చివరిగా ఉన్నటువంటి పాఠం ఏమని చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అండి. యేసు క్రీస్తు ఇతరుల కొరకు మరణించడం అనే దాన్ని మనకు నేర్పించాడండి. అంటే ఇతరులను ఏ స్థాయి వరకు మనం ప్రేమించాలి అనే దాన్ని యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా మనకు నేర్పించాడండి. ఎందుకంటే ప్రియులారా, మనందరము చనిపోవాలి గనుక చనిపోతున్నాము, కానీ యేసుక్రీస్తు మాత్రమే చావును ఎంచుకున్నాడు గనుక చనిపోయాడు. ప్రియులారా, ఎంత పెద్ద డిఫరెన్స్ ఉంది చూడండి. ఆయన ఎంచుకుంటే వచ్చేది చావు, కానీ మనం చావాలి గనుక చనిపోతున్నాం ప్రియులారా. కానీ ఎందుకు యేసుక్రీస్తు ఎంచుకున్నాడు అంటేనే మనకందరికీ తెలుసు, పాపమే ఎరుగని ఆయనను దేవుడు మన కొరకు పాపిగా చేశాను అని బైబిల్ వాక్యం చక్కగా ఉందండి. కారణం, ఎదుటి వ్యక్తిని ఎంతవరకు ప్రేమించవచ్చు అంటే ఆయన చెప్పినట్లుగానే తన పొరుగు వారిని కొరకు ప్రాణం పెట్టునంతగా ప్రేమింపవాలని బైబిల్లో చక్కగా చెప్పాడండి. యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకోగలిగేది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ అంటూ ఉంటే, ఏ క్యారెక్టర్ అయితే ఉంటే
మిగతా అవన్నీ కూడా మనం నెరవేర్చగలుగుతామో ఆ క్యారెక్టరే లవ్, ప్రేమ. అది ఉంటే ప్రియులరా, తన సహోదరుని కొరకు ప్రాణం కూడా పెట్టినంతగా అతను ఏం చేయగలుగుతాడో జీవించగలుగుతాడండి. అది యేసుక్రీస్తు నెరవేర్చుట ద్వారానే ఈరోజు మనం రక్షించబడ్డాము. యేసు పాపం చేయలేదు, యేసు జన్మలో పాపం లేదు, కానీ ఆయన మరణించింది పాపిలాగా. ఆయన మరణించింది నార్మల్ డెత్ కాకుండా శిలువ మరణంతో మరణించాడంటే కారణం ఏంటంటే అన్నీ కూడా వేరొకరి కోసం, లోకం కోసం, సంఘం కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కోసం. ఏది కూడా ఆయన కాదండి. ఎంత గొప్ప పాఠాన్ని యేసుక్రీస్తు మనకు నేర్పించాడు ప్రియులారా. కానీ ఎంతవరకు మనము ఆ ఒక్క స్థాయిలో మనం జీవిస్తూ ఉన్నాము అనేది ప్రశ్నించుకోవాలండి. ఎందుకంటే ఆయన నేర్పించేదాన్ని వెనుకున్న శ్రమ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, అదే 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 45 నుంచి 47 వరకు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 45 నుంచి 47. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు, నా దేవా నన్నెలా చేయి విడిచితివని అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దెర్ ఈజ్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్సేకెన్ అండ్ అబండన్డ్. ఇంగ్లీష్లో మీరు చూస్తే అది ఫర్సేకెన్ అని ఉందండి. ప్రభు ఇలా చెప్తున్నాడు, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అని చెప్పడం ఇంగ్లీష్ చూస్తున్నామండి. సో ఇది సిచ్యువేషన్ బేస్డ్ అండి, సందర్భాన్ని తగినట్టుగా అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక పదమే. ఎట్లంటే యేసుక్రీస్తు ఎలా చెప్పగలిగాడు దేవుడు నన్ను విడిచేశాడు అన్నప్పుడు, ప్రియులరా, ఫర్సేకన్ అంటే ఒక కారణాన్ని బట్టి ఒక సమయం వరకు విడిచిపెట్టడాన్ని, ఒక పని చేయటం వరకు దాన్ని, లేదా ఒక వ్యక్తిని మనము విడిచిపెట్టడం అనేది ఫర్సేకన్. అబండన్డ్ అంటే కంప్లీట్గా టర్న్ బ్యాక్ ఫ్రమ్ హిమ్, అంటే అక్కడి నుంచి మనము వెళ్ళిపోవడం, ఆ వ్యక్తిని కంప్లీట్గా మనం వదిలేయడం అనేదాన్ని అబండన్డ్ అంటారు. కానీ దేవుడు ఇక్కడ యేసుక్రీస్తుని పూర్తిగా విడిచిపెట్టలేదండి. తన చిత్తం నెరవేర్చుట కొరకు యేసుక్రీస్తుని ఆయన విడిచిపెట్టడం జరిగింది. కాకపోతే యేసుక్రీస్తు ఇక్కడ ఆ మాట అన్నందుకు గల కారణం ఏమంటే, ప్రియరా, ఆయన ఉన్నది పెయిన్లో ఉన్నాడు. అక్కడ ఆయన మన వంటి మనుషుని శరీరంలో జీవించుచున్నాడు కనుక బేసిక్గానే పెయిన్లో ఉన్నప్పుడు ఏది మాట్లాడతాం అనేది ఆలోచించి మాట్లాడడం అండి. ఆ పెయిన్లో ఆ ఉపశమనాన్ని పొందేటప్పుడు తమకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళు జ్ఞాపకమునకు తెచ్చుకుంటారు. అలాగా యేసుక్రీస్తుకు అక్కడ తనకు తండ్రికి మధ్య ఒక దూరమైనటువంటి ఒక ఫీలింగ్ ఉన్నట్లుగా ఆయనకు అనిపించి, దూరమైనట్టుగా అనిపించుట చేత ఆయన తన తండ్రిని పిలుస్తున్నాడండి, నా దేవా నన్నేలా చేయి విడిచితివని. కానీ నిజానికి దేవుడు అతన్ని చేయి విడవలేదండి. అది యేసుక్రీస్తుకు తెలుసు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ ఆ మాటని చెప్పింది మనం చూస్తున్నాం శిష్యులతో. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 32-33. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనము 33వ వచనము. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. చూసారా ప్రియారా, ప్రభు చెప్పేశాడండి, మీలో ప్రతి వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, చెదిరిపోయి వెళ్ళిపోతారు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆయనకు తెలుసండి. కానీ విడిచిపెట్టడం అంటే అదే అబండన్డ్ చేసినట్టుగా లేదండి. పూర్తిగా దేవుడు విడిచిపెట్టాడని కాదు అక్కడ ప్రభు చెప్పింది. ఆ క్రమంలో ఆయన ఒక పెయిన్లో, ఆయనకు తండ్రి మీద ఉన్న ఒక బంధంలో ఆయన మాట అంటున్నాడండి, ఫర్సేకెన్ మీ. ఆ టైం వరకు అండి.
అలాగే చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. బైబిల్ క్లియర్గా ఉంది. 2వ అధ్యాయం 27, అపోస్తలుల కార్యములు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, హ్మ్. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూసారా, అదే జరిగింది. దేవుడు ప్రభువుని విడిచిపెట్టలేదు. గాడ్ హ్యాస్ నాట్ అబండన్డ్ జీసస్ క్రైస్ట్, బట్ హీ ఫర్సేకెన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అదే అధ్యాయంలో చూడండి 31వ వచనం చదవండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు హ్మ్. ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు హ్మ్. దావీదు ముందుగా తెలుసుకొని హ్మ్. ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. హ్మ్. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూసారా ప్రియులారా, అదే అండి, యేసు క్రీస్తుకు సమస్తం తెలుసండి. అదే ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నామండి. ఓకేనా? అయితే ఆ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, యేసు క్రీస్తు గనుక ఈ కార్యం చేయకపోతే, మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, మునుపు దూరస్థులముగా ఉన్న మనము ఇప్పుడు ఏమయ్యామండి? మునుపు దూరస్థులుగా ఉన్న మీరు క్రీస్తు నుండి ఇప్పుడు సమీపముగా అయ్యున్నారని చెప్పి పౌలు చెప్తాడు కదా. అంటే మనము మునుపు దూరస్థులమే, కానీ ఇప్పుడు సమీపస్థులం అయ్యాము అనే కార్యం జరగాలంటే అక్కడ దేవుడు ఏం కాకూడదండి. ఆ కార్యం మధ్యలో ఆయన ఇంటర్వ్యూన్ కాకూడదు దేవుడు. ఎందుకంటే దేవుడు చిత్తమే ప్రభువు మరణించడం ప్రియులరా. అందుకే దేవుడు ఏం చేయలేదండి, అక్కడ ఇన్వాల్వ్ కాలేదండి. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు, పేతురుతో కూడా చెప్తాడు, పేతురు పోయి కత్తి పెట్టుకొని తెగ నరికేట, అవన్నీ కూడా మనకు తెలుసండి. నెక్స్ట్ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఏం తప్పదండి, ఎందుకంటే ఇంతగా యేసుక్రీస్తు బాధను అనుభవించిన మరణించిన వెంటనే మనం ఇప్పుడు అపోస్తలులు చదివినట్టు దేవుడు ఆయనను లేపెను. సో కాబట్టి ఆ కొంతకాలం వరకే దేవుడు యేసుక్రీస్తును విడిచిపెట్టాడండి. దాన్ని ఇమ్మీడియట్గా 3వ దినము దేవుడు ఏం చేశారండి? యేసుక్రీస్తుకు పునరుత్థానాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది ప్రియులారా. కాబట్టి దీంట్లో ఏం పాఠం ఉందంటే, కొంతకాలం వరకు శ్రమ అనేది ఉంటుంది, దాని తర్వాత మనకి కూడా దేవుడు ఇదే విధముగానే ఒకనాడు అమరత్వమైనటువంటి జీవం ఇవ్వడానికి పునరుత్థానాన్ని ఇచ్చి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడండి. అదే దేవుడు ముందు చెప్పాడండి బైబిల్లో. చదవండి 1వ అధ్యాయం 5-6 వచనాలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూసారా, ఆ స్వాస్థ్యం మనకు భద్రపరచబడి ఉన్నది. అయితే నెక్స్ట్, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అది కొంచెం కాలము మనకు దుఃఖం కలుగుతుందండి. మీరు గమనించండి, దేవుడు కంప్లీట్గా విడిచిపెట్టాడు, బట్ కానీ ఇలా విడిచిపెట్టి ఒక ట్రయల్స్ మనకి ఇస్తాడండి. ఈ స్వాస్థ్యం మన కొరకు ఉంచబడి ఉన్నది, ఇది ఆనందమే కానీ కొంచెం కాలం వరకు మీకు శ్రమ అనేది ఉంటుందని బైబిల్ చక్కగా చెప్తా ఉంది ప్రియులారా. అదే మనం కంపేర్ చేసుకుంటే యేసుక్రీస్తుకు దేవుడు చూపినటువంటి ఆ యొక్క ప్రేమ కానీ, అలాగే దేవుడు కొంత సమయం వరకు ఆయన విడిచిపెట్టడానికి గల కారణం కానీ ఇదే ప్రియులారా. అదే 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. చూసారా, అదే ప్రియులారా మనం ఎత్తుకోవాల్సినటువంటి పాఠము. అక్కడ యేసుక్రీస్తుకు జరిగింది కూడా అదే. కొంచెం కాలం దేవుడు ఏం చేశారండి? శ్రమ ఇచ్చాడు. ఆ శ్రమ పిమ్మట తానే ఏం చేశాడు? యేసుక్రీస్తునే 3వ దినమున లేపాడండి. ఈవెన్ మనకి కూడా అంతే. శ్రమను ఎదుర్కోవడానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? మాదిరి యేసుక్రీస్తు. ఆ శ్రమ కూడా దేవుని నిమిత్తమైన శ్రమ, క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమ అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలండి. ఆయన పొందిన పెయిన్స్ మనం పొందలేదండి, కానీ అట్లీస్ట్ అండి ఆయన ఉంచిన వాటిలో మనం చేయటకు మనం సిద్ధంగా ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. నెక్స్ట్ చదవండి, అదే 27వ అధ్యాయం 48వ వచనం చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనము. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పాంజీ తీసుకొని చిరకాలు ముంచి
రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. చూసారా, ఇది కూడా ప్రియులారా ఎంత ఘోరమైనటువంటి సంగతి అంటే, చిరక చూసారా, దాన్ని ముంచి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చింది. ఇవన్నీ కూడా మీరు చూస్తే చేదైనటువంటి ఒక అనుభవాలండి యేసుక్రీస్తుకి. అదే అండి కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం చెప్పినట్టుగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకి ఏదో మేలు మంచి చేయటకు వాళ్ళు వచ్చేది ఇవ్వట్లేదండి. ఆయన ఇంకా ఇబ్బంది పెట్టాలి అనేదానికి వచ్చి చేసేటువంటి విషయాలు ఏది. చదవండి కీర్తన 69వ అధ్యాయం 21వ వచనము. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూసారా, దప్పికతో ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలండి, కానీ వాళ్ళేమి ఇచ్చారో చిరకను త్రాగనిచ్చారు. ప్రియులారా, ఇది శ్రమ, ఎంత ఘోరమైనటువంటి శ్రమ తెలుసా. ఊరికేనే అండి జస్ట్ ఒక 1 అవర్ మన వాటర్ తాగకపోతే ఎంత నిరసించిపోతాము. ఒకవేళ ఒక 1 అవర్ కంటిన్యూగా మాట్లాడితేనో లేదా 1 అవర్ ఎక్కడైనా ఒక ఎండలో తిరిగితేనే ఎంత డీహైడ్రేట్ అయిపోతాము, నీళ్ళని ఎదురు చూస్తామండి. ఇక అది కాకుండా ఆయన పచ్చి ఎండలో ఆయన ఆ విధంగా శ్రమలు అనుభవించి పెయిన్ అనుభవించి మంట రక్తము చిందడము, వీటి మధ్యలో ఆయన తీసుకుని ఏమి ఇస్తున్నారండి, చిరకనిస్తున్నారు. ప్రియులారా, ఇది మంచిగా చేసేటువంటి కార్యం ఇది. అయితేను అన్నిటినీ కూడా ప్రభు అంగీకరించుటకు వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళటం గల కారణం మనము. ప్రియులారా, ఈరోజు ఈ సిలువ ధ్యానాన్ని ధ్యానించేటువంటి మనము యేసు యొక్క శ్రమలలో మనం పాలిభాగస్థులం అవ్వాలి. ప్రియులారా, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనం చదవండి. ఇంత చక్కగా యేసుక్రీస్తు చెప్తున్నాడు చూడండి. నేను దాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయము 17. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. చూసారా ప్రియులారా, ఆయన విల్ఫుల్ గా వచ్చి, ఏంటండి ఇది ఎంత గొప్ప సాక్రిఫైస్ ప్రియులారా. విల్ఫుల్ గా వచ్చి ఒక ఆర్థిక సహాయం చేయొచ్చు, ఒక వస్తువుని ఇవ్వచ్చండి. విల్ఫుల్ గా ప్రాణాన్ని ఇవ్వడానికి రావడం అనేది మనం ఎన్ని గంటలు ధ్యానించినా కూడా ఇది సరిపోదండి. అందుకే అనుదినము ధ్యానించాలి ప్రియులారా. మనం ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం ప్రియులారా. ఈరోజు సులభంగా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఇటువంటి నరక వేదనను అనుభవించాడు ప్రియులారా. మనం మర్చిపోకున్నటువంటి ఒక సందర్భమే ఇది ప్రియులారా. చూడండి, ఈ యొక్క మాటని యోహాను సువార్త 19:30లో చక్కగా చెప్పబడి ఉంది. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన చెప్పిన మాట ఏమండి, సమాప్తమైనదని, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇలాగా తన పని ముగించాడు ప్రియులారా. ఏం చేస్తే ఫినిష్డ్ అయింది ఆయన పని? ఇతరుల కొరకు ప్రాణం పెడితే ఆయనకంటూ ఒక్క పని ఫినిష్ అవుతా ఉంది. ఎంత ఒక్క యూనిక్ లైఫ్ అండి యేసుక్రీస్తుది. నిజంగానే ఆయన మనకు అదే నేర్పించాడండి. ఇతరులను ఏ లెవెల్లో ప్రేమించడం నేర్పించాడంటే, ప్రాణం పెట్టుటకైనను జీవించవచ్చు అనేది యేసుక్రీస్తు మనకు నేర్పించాడు ప్రియులారా. కాబట్టి వారు ఏ ఉద్దేశంతో ఆ చిరకను పెట్టారనేది చూస్తే, బట్ యేసుక్రీస్తు అన్నిటికీ ఏం చేశారండి, ఆయన అనుభవించడానికే ముందు సిద్ధమయ్యాడు ప్రియులారా. అయినప్పటికీ ఆయన అన్నింటినీ సహించాడు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనము. హెబ్రీ 13వ అధ్యాయం 12వ వచనము. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. సో ప్రియులారా, ఈ యొక్క గవిని వెలుపట వెళ్ళి ఆయనకు జరిగినటువంటి కార్యం అంతను మనం ధ్యానించాము. అందులో ఉన్న ఈ యొక్క 4 పాఠములను కూడా మనము తెలుసుకున్నాం. కనుక ఈ యొక్క పాఠములను కేవలం ఇప్పుడు విన్నప్పుడు మాత్రం కాకుండా, ఇది మన యొక్క అనుదిన జీవితములో ఇది నెరవేర్చినట్లుగా మనం ముందుకు సాగుదాం ప్రియులారా. అట్టి తీర్మానంతో మనము ఈ సిలువ ధ్యానాన్ని తీసుకుంటేనే అది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరం. మనం పరలోకానికి వెళ్ళగలము, దేవుణ్ణి చిత్త నెరవేర్చగలము. యేసు క్రీస్తుకు ఇంత కష్టపడి రక్తాన్ని చిందించినటువంటి మన ప్రభువుకు మనశ్శాంతిని,
సంతోషాన్ని మనం ఆయనకి ఇవ్వగలుగుతాం ప్రియులరా. కనుక ఆ రీతిగా తండ్రి అయిన దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఇంతవరకు ఓపికతో ఉన్న మీరందరూ కూడా ఈ యొక్క మంచి వర్తమానం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇది మీ యొక్క క్రైస్తవ కుటుంబీకులకును, మీ యొక్క సహోదర సహోదరులకును, స్నేహితులకును పంచమని, షేర్ చేయమని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.